హాయ్, వెల్కమ్ టు మహామ్యాక్స్. ఈరోజు మనతో పాటు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారు ఉన్నారు. ఆయన భారతీయుడు సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఎప్పుడో 28 సంవత్సరాల క్రితం ఘన విజయం సాధించిన ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయడం పట్ల ఆయన ఏమంటారనేది ఆయన మాటల్లోనే విందాం. నమస్తే రత్నం గారు. నమస్తే సార్, 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేయాలని ఎందుకు అనిపించింది? సార్, నేను మొన్ననే ఖుషి తెలుగు తర్వాత బృందావన్ కాలనీ రిలీజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ భారతీయుడు రిలీజ్ చేస్తున్నాం. భారతీయుడు పార్ట్ 2 రెడీ అయింది. వచ్చే నెలలో ఆ సినిమా రిలీజ్ ఉంది. దానికి ముందు ఈ సినిమా రిలీజ్ అయితే ముందు దీని కంటిన్యూషన్ పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. అందువల్ల ఒకసారి జ్ఞాపకం చేయడం ఒకటి. ఇంకోటి ఏంటంటే, నా కెరీర్లోనే ది బెస్ట్ ఫిలిం భారతీయుడు. దానివల్ల నేను లైఫ్లో మర్చిపోలేను. ఫస్ట్ థ్యాంక్స్ టు శంకర్ గారు. తర్వాత దానివల్ల ఆ సినిమా పనిచేయడం వల్ల గ్రేట్ టెక్నీషియన్స్ తోటదారిణి గారు, ఏఆర్ రెహమాన్ గారు, జీవా అందరం కలిసి ఆ సినిమా పనిచేసాం. దాంట్లో నాకున్న అంతకుముందు ఎక్స్పీరియన్స్ షేర్ అయింది. తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. అసలు ఆ సినిమాని బయట వాళ్ళు లెజెండరీస్ ఆల్మోస్ట్ కమల్ హాసన్, శంకర్, తోటతరణి, రెహమాన్ అసలు ఈ సినిమా జరుగుతుందా జరగదా అనుకున్నారు బయట. అసలు మేము పనిచేసినట్టే తెలియలేదు మాకు. యాక్చువల్గా రియాలిటీ అది. ఎందుకంటే ఫస్ట్ పూజ చేసి ఒక పోస్టర్స్ వేసాం. ఒక 3-4 months 5 months షూటింగ్ జరగల. ఎందుకంటే కమల్ హాసన్ గారు ఇంకో సినిమా మొదలుపెట్టారు, కురిదిప్పనులు అనే తమిళ సినిమా. ఆ గ్యాప్లో రావడం వల్ల ఈ లోపు కాంట్రవర్సీ రకరకాలుగా అనుకున్నారు. కానీ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి అసలు సినిమా ఫినిష్ అయిందే తెలియలే మాకు. అంత పెద్ద సినిమా, అందరూ ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయారు. ఇంత టైంలో ఇంత గొప్ప సినిమా తీశారని. దానికి అందరం పార్టిసిపేషన్ చేసింది మర్చిపోలేం ఆ సినిమా కోసం. అంటే ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్గా మీ దగ్గరికి ఈ సినిమా కమల్ హాసన్ గారితో శంకర్ గారి డైరెక్షన్లో ఇండియన్ తెలుగులో భారతీయుడు ఈ సినిమా అసలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం ఫీల్ అయ్యారు? యాక్చువల్గా అంతకుముందు శంకర్ గారు ఫస్ట్ జెంటిల్మెన్ సినిమా డైరెక్ట్ చేశారు. జెంటిల్మెన్ సినిమాకు ముందు నాకు శంకర్ గారు పరిచయం కూడా లేదు. తర్వాత సినిమా రిలీజ్ అయింది. అంతకుముందు భారతరాజ గారి ఆఫీస్లో ఒక కుర్రాడు సినిమా చేసే రెహమాన్ మ్యూజిక్, సాంగ్స్ చాలా బాగున్నాయి అని చిత్రాలక్ష్మి అని ఒకళ్ళు మాట్లాడితే విన్నాను అంతే. సినిమా రిలీజ్ అయినప్పుడు నేను లేను ఇండియాలో, కానీ సింగపూర్లో ఉన్నాను. సినిమా రిలీజ్ అయ్యి వచ్చాక ఆ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు డబ్బింగ్ సినిమాలు మ్యాక్సిమం హిట్ అయ్యా కూడా ఒక 30-35 lakhs కంటే అంతకంటే ఎవరు కొనలేదు ఎప్పుడు సినిమాని. కానీ ఆ సినిమా కుంజమోహన్ గారు సినిమా అది 1 crore చెప్పారు ఆయన. సినిమా రిలీజ్ అయిపోయింది, సినిమా బాగుంది, హిట్ అయింది. కానీ ఎవరికి ధైర్యం లేదు కొనటానికి. మ్యాక్సిమం 50 లక్షలు 55 వరకు వెళ్ళారు మార్కెట్. అంతే కదా, ఇప్పుడు దాన్ని చూసి బాగుంది కానీ తెలుగులో ఆడుతుందా లేకపోతే ఎలా ఉంటుందా అని అనుకుంటున్నారు. నేను సింగపూర్ నుంచి వచ్చాక అందరూ అన్నారు, సరే నేను వెళ్ళి సినిమా చూసి వెంటనే నేను కుంజమోహన్ గారిని కలిసి చెప్తే ఆయన డైరెక్ట్గా 1 crore చెప్తే డైరెక్ట్గా నేను 60 lakhs ఆఫర్ ఇచ్చాను. అంటే ఆయన 2 రోజులు టైం ఇవ్వమన్నారు. 2 రోజుల తర్వాత పిలిచారు. 75 lakhs పైన 1 రూపాయన ఇచ్చేస్తా అన్నారు. నేను 76 lakhs అన్నాను. అప్పుడు నాకు బాగా గుర్తు, ఇండస్ట్రీ మొత్తం అసలు ఇక్కడ అయిపోయాడు, 76 లక్షలు కొన్నాడు అని అనుకున్నారు. కానీ నేను ఎందుకు కొన్నానంటే సినిమా చూసాం, చాలా బాగుంది, వై నాట్, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఉంటే కొన్నాను. సో అంత హైయెస్ట్ రేట్ పెట్టి కొనేటప్పుడు ఏం అనిపించలేదా మీకు? అంటే సినిమా చూసాం, సినిమా బాగుంది, ఇప్పుడు స్ట్రైట్గా సినిమా తీసినా అంతే కదా, డెఫినెట్గా బాగుంటుంది అనుకుని కొన్నాను. కానీ ఆ సినిమాని నేను మళ్ళీ చాలా తమిళ్ బోర్డ్స్ అని ఫస్ట్ టైం దాదాపు ఒక 35 shots దాకా కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు నేను డిఫరెంట్ లొకేషన్స్ డిఫరెంట్ టైమింగ్స్లో తీసుకుంటారు. అవన్నీ షూట్ చేసి ప్రాపర్గా సాంగ్స్ అన్నీ రాసి, నేను రైటర్ రాజశ్రీ గారు రాసి డబ్ చేసి సినిమా రిలీజ్ చేస్తే బిగ్గెస్ట్ హిట్ అయింది. దాంట్లో అసలు సాంగ్స్ చిక్కుబుక్కు రైలు, అసలు మ్యూజిక్
తమిళ కంటే పెద్ద సక్సెస్ అయింది. ఆ తర్వాత సెకండ్ ఫిలిం ప్రేమికుడు బిగినింగ్నే నేను హైయెస్ట్ ప్రైజ్కి కమిట్ అయ్యాను, ప్రభుదేవ హీరో. అప్పుడు తెలుగులో బాలరెడ్డి గారు ఇంటర్వ్యూలో, సార్ ప్రభుదేవన్ ఫుల్ పిక్చర్ హీరోగా చూస్తారా ఇలాగంతా నన్ను అడిగారు. నాకు ఈ రెహమాన్, శంకర్, జీవ ఈ కాంబినేషన్ హిట్ బెస్ట్లో ఫెయిల్ అవ్వదని నాకు కాన్ఫిడెన్స్. ఆ సినిమా హిట్ అయింది. దాని తర్వాత శంకర్ గారే నాకు ఫోన్ చేసి సినిమా చేద్దామని అడిగారు. అంటే ఏంటి అంత మీ మీద ఎందుకు రెండు సినిమాలు డబ్బింగ్ చేయగానే మీ మీద ఎందుకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది శంకర్ గారికి? సో ప్రేమికుడు రిలీజ్కి శంకర్ గారు కూడా వచ్చారు. ఇక్కడ ఉన్న ఆయనే చూసి ఫస్ట్ జెంటిల్మ్యాన్ ఆయనకి తెలియదు, ఎందుకంటే క్లైమాక్స్లో ఒక సైకిల్ మీద వెళ్తుంటే ఫ్లాగ్ కార్డ్స్ అన్నీ ఉంటాయి డమ్మిల్లో, హ్యూమన్ బాంబుతో బ్లాస్ట్ చేస్తారు. అది ప్రాక్టికల్గా అది అట్లాంటివి టెక్నికల్ ఉన్న షార్ట్స్ని షూట్ చేసి ఆయనకి తెలియదు. ఆయన ప్రేమికుడు లొకేషన్ చూడడానికి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసి షాక్ అయ్యారు. ఆయన ఇవన్నీ ఎప్పుడు చేశారని ఆ టేస్ట్కి తర్వాత ప్రేమికుడు పోస్టర్స్ చేసి చూసి ఆ ఫ్యాషన్కి ఆయన అడ్మైర్ అయ్యి సినిమా చేద్దామని అడిగారు. అట్లాగూ అప్పుడు అన్నారు కూడా, సార్ అందరూ ఆయనతో చేయాలనుకుంటారు కానీ నేను మీతో చేయాలనుకుంటున్నానని ఫోన్ చేశారు. అప్పుడు ఈ లైన్ చెప్పి ఎవరితో చేద్దాం అంటే కమల్ హాసన్ గారితో చేద్దాం అనుకుని అట్లా అనుకున్నాం. కమల్ హాసన్ గారు అప్పుడు పాసేవాళ్ళని విశ్వనాథ్ గారి సినిమా కేరళలో షూటింగ్లో ఉన్నారనమాట. ఆయన వెళ్ళి కలిసిన తర్వాత మళ్ళీ ఆయన కథ చెప్పి అలా మొదలైంది. సార్ యాక్చువల్గా ఇప్పుడు ఈ కథ వినగానే ఇప్పుడు మీకు గుర్తుందో లేదో తంగ పథకం శివాజీ గణేశన్ యాక్ట్ చేసిన సినిమా తెలుగులో బంగారు పథకం అని వచ్చింది. లైన్ అలాగే ఉంటుంది కదా సరే, కానీ మీకు ఏంటి అంత పర్టికులర్గా నచ్చింది? అంటే కొంతవరకు కలుస్తుంది, అంటే మీరు అవినీతి పాల్పడ్డ వాళ్ళని చంపడం ఇదంతా కొత్తగా ఉంటుంది మళ్ళీ, కానీ ఒక క్రీమ్ ఆ లైన్ మనకు అది గుర్తొస్తుంది కదా. అదేం కాదండి, అంటే బేసిక్ పాయింట్ దాంట్లో తప్పు చేసినప్పుడు కొడుకైనా ఎవరైనా చూడండి ఒక చిన్న పాయింట్ తీసేస్తే అట్టయితే కమల్ హాసన్ గారు వేరే ఇంకో సినిమా ఏదో కంపేర్ చెప్పారు. కానీ శంకర్ గారి దగ్గర ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే ఇంతవరకు ఇండియన్ స్క్రీన్లో పేట్రియాటిక్ ఫిలిమ్స్ ఎవరు చేశారంటే నాకు బాగా ఇష్టమైన మనోజ్ కుమార్ అనే హీరో, డైరెక్టర్, ఎడిటర్, ఆయన పూరాబాబా చాలా మంచి సినిమాలు తీశారు. ఆయన ఫ్యాన్ అసలు. ఆ తర్వాత ఎవరైనా ఏమైనా అనుకొని కానివ్వండి, శంకర్ గారు లాగా ఈ మీడియా ద్వారా అండర్ కరెంట్లో మన సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేసి సోషల్ ప్రాబ్లమ్స్ కమర్షియల్గా చెబుతూ ప్లస్ గ్రేట్గా విజువలైజేషన్తో పాటు మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఒకటి కాదు, రెండు కాదు, 3-4 అన్నీ పెద్ద రేంజ్లో ఫస్ట్ జెంట్ల్మ్యాన్ నుంచి నెక్స్ట్ భారతీయుడి దగ్గర నుంచి తర్వాత ఒకే ఒకటి దగ్గర నుంచి. సో ఒకటి చూస్తే ఎడ్యుకేషన్ ప్రాబ్లం, ఒకటి కరప్షన్ ప్రాబ్లం, ఇంకోటి పొలిటీషియన్స్ ఎలా చేస్తున్నారు అని అనుకుంటే వన్ డేలో కూడా ఏమైనా చేయొచ్చు అని ఒకే ఒకళ్ళు. ఇలాంటి థాట్స్ని సెల్యులాయిడ్ మీద తీసుకొచ్చి చెప్పడం అనేది అంత నాట్ ఈజ్ ఈజీ. అసలు ఎవరైనా మనం నీతి చెప్తే మన పిల్లలే వినరు, ఏదన్నా లెక్చర్ ఇస్తే ఎవడు బోరు కొట్టి వెళ్ళిపోతారు. సో చెప్పే విధంగా వాళ్ళ ఇంట్రెస్ట్గా షుగర్ కోటెడ్గా సాంగ్స్ ఎంటర్టైన్మెంట్ తోటి అండర్ కరెంట్గా చెప్పడం అనేది లోపల ఏదో ఒకటి చెప్పాలని తప్పన మనిషిలో లేకపోతే ఇలాంటి సినిమాలు రావు. సో నా వరకు నాకు అతి ఇష్టమైన డైరెక్టర్ శంకర్ గారు. సో ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు కదా, మీకు ఈ రిలీజ్ టైంలో ఆ సినిమాని చూసుకొని మళ్ళీ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకువెళ్ళాలి అన్న థాట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఇప్పుడు ఆడియన్స్ ముందు తీసుకెళ్ళాలి? ఇప్పటికి అంటే దాదాపు 28 years తర్వాత కదా, అప్పటి ఆడియన్స్ టేస్ట్కి ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్కి డిఫరెన్స్ ఉంది. సో ఆ పరంగా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? నిన్ననే ట్రైలర్ కట్ చేసి చూసాం. ఆ ట్రైలర్లో మెసేజ్ ఉంది, కరప్షన్ వల్ల క్యాన్సర్ వ్యాధిలాగా వ్యాపించి దేశం ఎక్కడో నాశనం అయిపోతుందని. 30 ఏళ్ల ముందు ఆయనకు వచ్చిన థాట్, ఇప్పుడు దేశం ఏం మారలేదు ఇంకా. అంటే అప్పటికంటే ఇంకా కరప్షన్ అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు. అంటే ఇంకొక కోణంలో అంటే ఏమంటారంటే బ్యూరోక్రాట్స్ దగ్గర నుంచి పొలిటీషియన్స్ దాకా అసలు ప్రజలే కరప్ట్ అయిపోయారు ఇప్పుడు నిజంగా. ఎవరైనా తిట్టుకొని, ఎందుకంటే మొన్న నేను ఎలక్షన్ చూశాను, ఏం చేస్తున్నారు ఎలక్షన్లో ఒకరికి ఒక 2,000 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి, అఫీషియల్గా చెప్పకూడదు కానీ ఒక 2 లక్షల ఓట్లు ఒక కాన్స్టిట్యూషన్లో కొంటే 40 కోట్లు అవుతుంది.
వాళ్ళకి వచ్చేది ఆ 2000. ఆ 2000 ఎన్ని రోజులు ఉంటుంది? 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, 4 రోజులు అయిపోద్ది. 5 సంవత్సరాలకి లెక్కేస్తే పైసల కింద కూడా లెక్క రాదు. కానీ వీళ్ళని వదిలేయండి, ఆ 40 కోట్లు 50 కోట్లు ఇన్వెస్ట్ చేసేవాడు ఊరికే చేయరు కదా, వాళ్ళు కష్టపడు అప్పు తెచ్చి అక్కడే చేస్తారు, మళ్ళీ దాన్ని మళ్ళీ సంపాదించాలనుకుంటున్నారు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రజలే కరప్షన్ ఎందుకు అన్నానంటే మీరే కరప్షన్కి దారి ఫౌండేషన్ వేస్తున్నారు. అప్పుడు మళ్ళీ వాళ్ళని జైలు అడిగే హక్కు కూడా మీరు కోల్పోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతే కదా. సో నేను ఎప్పుడూ నాగా సినిమాలో చెప్పాను ఏంటంటే రాగా పబ్లిక్నే కరప్ట్ చేసేస్తారు, డబుల్ ఇండ్ ఓటేస్తాను అంటారని నేను ఎప్పుడు చెప్పాను. ఇప్పుడు అది అయిపోయింది. సో ఎందుకంటే మార్పు అనేది మనలో క్రమేణా రావాలనేది త్రూ మీడియా వల్ల తపన, కొంత అంటే తపన అంటే ట్రై చేస్తామని. నేను కొన్ని శంకర్ గారు అచీవ్ చేశారు, నేను కూడా కర్తవ్యం సినిమాని తమిళ్లో డబ్ చేశాం, వైజయంతి ఐపీఎస్ అని. ఆ టైంలో లేడీస్ ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్లో లేరు. 300 లేడీ కానిస్టేబుల్ పోస్ట్కి 5000 గర్ల్స్ కేమ్ ఫర్ ద ఇన్స్పిరేషన్ బై వైజయంతి ఐపీఎస్. అట్లా కర్తవ్యం గారు ఒకే ఒక్కడు సినిమాలో కంప్లైంట్ బాక్స్ ఇంట్రడ్యూస్ చేశారు శంకర్ గారు. పొలిటికల్గా చేశారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో చెన్నైలో కంప్లైంట్ బాక్సులు పెట్టారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఫోన్ చేశాను డైరెక్టర్కి, సార్ సినిమా ఇన్స్పిరేషన్తో కంప్లైంట్ బాక్సులు పెట్టారు సార్. అట్లాగూ ఒక ఎంతో కొంత మనదైన వంతు మీడియాలో ఉన్నప్పుడు మనం కేవలం ఎంటర్టైన్మెంటే కాకుండా కొంత మెసేజ్ చెప్పాలనేది తపన అనమాట. సో సినిమా స్టార్ట్ అయింది, ఈ సినిమాకి అదనపు హంగులు డెఫినెట్గా సాంగ్స్ కానివ్వండి, అసలు సెట్స్ కానివ్వండి, వాటి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? నిజంగా ఒక పెద్ద అడ్వెంచరే నా వరకు ఇది. ఎందుకంటే చేసుకుంటూ వెళ్ళాం మన సినిమా అయిపోయింది అనుకున్నాం. ఒక సాంగ్ ఉంది దాంట్లో, బ్రిటిష్ స్వతంత్రం వచ్చిన రోజు రాత్రి ఓడలెక్కిపోయారు ఊరు శుద్ధం అయిపోయిందని. దానికి నాకు లిస్ట్ ఇచ్చారు, 400 మంది డాన్సర్స్, 1500 పీపుల్ క్రౌడ్, వాళ్ళందరి కాస్ట్యూమ్స్, సెంజికోట్లో షూటింగ్, టోటల్ నైట్ షూటింగ్, 25 జనరేటర్లు, ఇంతమంది స్పాట్ బాయ్స్, ఇంతమంది కాస్ట్యూమర్స్, ఇంతమంది ఇది. ఇవన్నీ నాకు ఎక్స్పెక్టేషన్ లేదు. నాకు సినిమా అయిపోయింది అనుకున్నా, మామూలు ఏదో పాట ఉంది అనుకున్నా. చూస్తే దానికి ₹1 కోటి వెయిట్ ఉంది. నేను 3 days నిద్రపోలా. కానీ ఏది వద్దనలో ఏది ఇవ్వనలేదు. మీరు ప్లాన్ చేయండి, అన్నీ వైట్ షాట్లు తీయం కదా, చిన్నదిగా మొదలుపెట్టి వైడ్గా చేయండి, లేదా మొదట వైట్ షాట్లు అన్నీ తీసి తగ్గించుకుంటూ వస్తే సగం బడ్జెట్ తగ్గిపోతుంది అని గో డైరెక్టర్ తోటి డిస్కస్ చేసి అన్నీ ప్రొవైడ్ చేసాం. కానీ అక్కడ నైట్ కదా, జనరేటర్ లాస్ట్ వరకు అన్నీ ఉన్నాయి. దాంట్లో 35 lakhs తగ్గింది బడ్జెట్. అంటే ఏమీ తగ్గిలేదు. కానీ తర్వాత చూస్తే ఆ స్వతంత్రం వచ్చిన రోజు రాత్రి వెనకాల క్రాకర్స్ ఎలగడం లైవ్, సీజీ కాదు అప్పుడు. తర్వాత అలాగే బడ్జెటే చూడకుండా చాలామంది నన్ను మీడియా కానీ వీళ్ళు కానీ ఎంత బడ్జెట్, నేను ఎప్పుడు సరే సినిమా గురించి ఎంత అయింది అంత అయిందని ఎప్పుడు ఏం చెప్పను. సరే ఇప్పుడు చెప్పండి, ఎంత అయింది ఆ సినిమాకి? అదే నేను ఎప్పుడు చెప్పను చూస్తే తెలుస్తుంది కదా ఎంత ఖర్చు పెట్టా అనేది. కాకపోతే నేను గ్రేట్గా ఫీల్ అవుతుందంటే ఆ సినిమా ద్వారా చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఫస్ట్ టైం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్స్ ఫస్ట్ టైం హాంకాంగ్లో చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ నుంచి ఫస్ట్ టైం మేకప్ మ్యాన్ పిలిపించాం. ఫస్ట్ టైం ఆస్ట్రేలియా కంట్రీలో షూటింగ్ చేశాం. ఫస్ట్ టైం ఫారిన్ డాన్సర్స్ ఇండియన్ స్క్రీన్ మీద ఇంట్రడ్యూస్ చేశాం. ఇప్పుడు అన్ని సినిమాల్లో ఉన్నారు, ఇప్పుడు అన్నీ మర్చిపోయి ఉంటారు కూడా. సో చాలా టెక్నికల్ వాల్యూస్ ఫస్ట్ టైం ఆ సినిమాలో ఉన్నాయి. సో ఓకే, తర్వాత తెలుగు అండ్ తమిళ్ సైమిల్టైనస్గా ఎట్ ఎ టైం ఒకే రోజు రిలీజ్ చేశాం. అంతకుముందు హిట్ ట్యాగ్ చేసేవాళ్ళు, తర్వాత హిందీలో చేశాం. ఇప్పుడు పాన్ ఇండియా ఆల్మోస్ట్ తెలుగు, తమిళ్, హిందీ ఆల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేశాం. అన్ని సినిమాలు అన్ని పాన్ ఇండియాకి అప్పుడే బీజం వేశారు మీరు. అవును, అన్ని లాంగ్వేజ్లో హిట్ అయింది. ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కో పేరు పెట్టాం. తమిళ్లో ఇండియన్, తెలుగులో భారతీయుడు, హిందీలో హిందుస్థానీ, తెలుగులో హిందీలో టైటిల్ నేనే పెట్టాను. అది ఇండియన్ ఇన్స్పిరేషనే. ఇండియన్ డైరెక్టర్ గారు పెట్టాను. తర్వాత తెలుగులో ఇండియన్ టైటిల్ ట్రై చేసాం, దొరకలేదు, అందుకని భారతీయుడు అని పెట్టాం. హిందీలో కూడా ఇండియన్ ట్రై చేసాం, దొరకలేదు, ఎవరు పెట్టాం, అందుకని హిందుస్థానీ అని పెట్టాం. సో ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే, ఆర్టిస్టులు ఫస్ట్ కమల్ హాసన్ గారి తర్వాత హీరోయిన్ మాధురి దీక్షిత్ అనుకున్నాం. మాధురి దీక్షిత్ దగ్గర కలిసాం. అప్పుడు పీక్లో ఉన్నారు ఆవిడ
రెకమెండేషన్ 1 crore అడిగారు. ఈ సినిమానే చాలా హై బడ్జెట్ ఫిలిం, మళ్ళీ ఆవిడకి 1 crore ఇస్తే వర్కౌట్ అవ్వదని తర్వాత మనీషా కొయిరాలా ఫిక్స్ చేశాం. మనీషా కొయిరాలా తర్వాత ఇంకో హీరోయిన్ కావాలి. అప్పట్లో ఫస్ట్లో సౌందర్య అనుకున్నాం. సౌందర్య అనుకుంటే ఆవిడ టచ్ చేసాం కూడా, కాకపోతే సెకండరీ రోల్ అలాగా ముందు అవగాహన ఉండదు కదా, సెకండ్ రోల్ అనుకొని ఆవిడ చేయనుంది. అప్పుడే రంగీలా ఇంకా రిలీజ్ అవ్వలేదు, అప్పుడే సాంగ్స్ అవి చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ రెహమాన్ స్టూడియో కదా, శంకర్ గారికి సాంగ్స్ అవి అప్పుడు ఊర్మిళని ఫిక్స్ చేసాం దానిలో. సో వాళ్ళిద్దరూ ఫస్ట్ అండ్ లాస్ట్ ఒకే సినిమా కలిసి చేశారు, ఊర్మిళ అండ్ మనీషా కొయిరాలా. తర్వాత పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నెడుముడి వేణు, అండ్ మలయాళం ఆర్టిస్ట్, గ్రేట్ ఆర్టిస్ట్. ప్రతి క్యారెక్టర్ ఇప్పటికీ ఐడెంటిఫికల్గా ఉన్నాయి. అందులో చేసిన ప్రతి ఒక్కళ్ళకి మంచి పేరు వచ్చింది. చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా. అందులో గౌండమణి, సెంధిల్ వాళ్ళిద్దరి కామెడీ. నేనేం చేశానంటే ఫస్ట్ ఫిలిం నుంచి, ఫ్రమ్ ది జెంట్ల్మ్యాన్ నుంచి, జీన్స్ నుంచి, ప్రేమికుడి నుంచి, ఒక సినిమాని ఒక లాంగ్వేజ్ మార్పుతో ఇంకొక లాంగ్వేజ్ సినిమా అవుతుంది కాబట్టి, అంతకుముందు డబ్బింగ్ సినిమాలు నేను ఎలా ఉన్నా అంటే ఒక 1 weekలో లిప్ సింక్ అయితే చాలు అని అలా చేసేవాళ్ళు. నేను ప్రతి సినిమాని ఒక 30 days 40 days డబ్ చేసేవాడిని. తర్వాత ఇక్కడి నుంచి పర్ఫార్మెన్స్ రావాలి, అందుకని వాయిస్ కోసం గౌండమణికి కోట శ్రీనివాసరావు గారు, సెంధిల్కి బాబుమోహన్ గారి చేత డబ్బింగ్ చేయించాం. ప్రేమికుల్లో బ్రహ్మానందం గారికి చేత మన వడివేలకి చెప్పించాం. కొన్ని ఒక సినిమా అరుణాచలంలో మన డైరెక్టర్ ఆయన జంధ్యాల గారి జనకరాజు ఎవరికో చెప్పించాను, మన ఇచ్చు గారికి. అట్లా స్ట్రైట్ ఆర్టిస్టుల చేత చాలామంది, రాజేంద్ర ప్రసాద్ గారు వివేక్కి చెప్పించారు బాయ్స్లో. ఇక్కడ తమిళ్లో కూడా అట్లా రాధారవికి, కోట శ్రీనివాసరావు గారికి చెప్పించాను శత్రువు డబ్ చేస్తే. అట్లాగూ నేను రెగ్యులర్ ప్రొడ్యూసర్గా ఉన్నాను, ప్లస్ డైరెక్టర్ని, టెక్నికల్గా చిన్నప్పటి నుంచి సినిమాలో పనిచేశాను కాబట్టి ఒక సినిమా, నా సినిమాలో నేను తమిళ్ టు తెలుగు, తెలుగు టు తమిళ్ చేసిన డబ్బింగ్ సినిమాల్లో ఉండవు, స్ట్రైట్ ఫిల్మ్లో ఉంటాయి. సార్, కమల్ హాసన్ గారి మేకప్ గురించి, ఈ సినిమాలో ఆయన తీసుకున్న కేర్, దాని గురించి చెప్పండి. అంటే బీయింగ్ ఏ మేకప్ మ్యాన్. కమల్ గారు అంతకుముందు నాయకన్, తర్వాత ఇంద్రుడు చంద్రుడు, నాయకుడు, 2 సినిమాల్లో ఓల్డ్ క్యారెక్టర్ చేశారు. అవి న్యాచురల్గానే కొంచెం మన ఓల్డ్ క్యారెక్టర్ అంటే రింగిల్స్లో అలా చేస్తారు. అలా కాకుండా ప్రాతిస్ట్ మేకప్ చేయాలి, అమెరికా నుంచి పిలిపిద్దాం అని నాతో చెప్పడానికి ఆలోచించారు ఆయన. ఒక ఊటీ అక్కడికి వెళ్ళినంత బడ్జెట్ అవుతుంది, అలా అవుతుంది, ఒక 1 week అక్కడి నుంచి మేకప్ మ్యాన్ పిలిపించి బాంబే నుంచి ఎవరిని పిలిపించి వాళ్ళ ట్రైనింగ్ ఇప్పిద్దాం అని ఏం చెప్పారు. నేను ఓకే సార్ చేద్దాం అని చెప్పి నేను సపోర్ట్ చేశాను. సరే అని మైకేల్ వెస్ట్మోర్ అని, ఆయన అంతకుముందు ఆయన ఫేస్ మోల్డ్ అమెరికాలో ఉంది, స్టార్ ట్రెక్ అంతా చేస్తారు, ఆయన ద్వారా మైకేల్ జోన్స్ అని అతన్ని 1 week అని పిలిపించాం. ఫస్ట్ డే మేకప్ వేస్తే నేను పక్కనే ఉన్నాను, త్రూఅవుట్ ఫిల్మ్ ఆయన ఆ మేకప్ కానీ ఆయన హెల్ప్గా పక్కనే ఉన్నాను. నాకు ఇంకా షార్ట్కి సెట్కి వెళ్ళకముందు ఏమనిపించిందంటే ఇతను వేసి వెళ్ళిపోతున్నాడు, ఇది ఇక్కడ వాళ్ళకి రాకపోతే కంటిన్యూటీ కదా, ఎలాగైనా భయం వేసింది నాకు. తర్వాత అతన్ని అడిగాను, త్రూఅవుట్ ఫిలిం షెడ్యూల్ అంతా ఉంటామని. సరే అతను ప్రోగ్రాం లేదు కదా, నేను మాట్లాడి చెప్తానని స్పాట్కి వెళ్ళి సెట్కి వెళ్ళే లోపు కమల్ హాసన్ గారితో చెప్పారు, ఇట్లా ప్రొడ్యూసరు ఫుల్ షెడ్యూల్ ఉండమని. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. తర్వాత అతను 5 schedules వచ్చారు, ఒక 1 week అన్న తర్వాత మధ్యలో టైం అవుతుంది ఇద్దరికి, కమల్ గారికి ప్లస్ సుకన్యకి వేయాలంటే. ఆవిడ ఒక అంత ఫేస్ అంత సూటబుల్గా రాకపోవడానికి ఫేస్ మోల్డ్ యూఎస్లో తీశారు, ఆవిడ ఇక్కడ లోకల్ డాక్టర్స్తో తీశారు, అందువల్ల అంత సెట్ అవ్వలేదు. కానీ 5.5 hours అవుతుంది ఆవిడకి 2.5 టోటల్గా. ఒక కాల్ షీట్ మార్నింగ్ 9 నుంచి రన్ అవుతుంది, మధ్యాహ్నం 2 to 4:30కి లైట్ పోతుంది. ఇంటి ఇల్లు సెట్ వేసాం, అందరూ వెయిటింగ్లో ఉంటారు, కాల్ షీట్ అందరూ ఆ 2 hours అలా చేసేవాళ్ళం. దీని అన్నిటికీ ప్రిపేర్ అయ్యాం. తర్వాత లోపల స్వెట్ వస్తుంది మనకి టోటల్గా, అక్కడ స్పాట్లో ఎక్కడో పొలాల దగ్గర ఉంటే అక్కడ ఒక రూమ్ని ఏసీ చేయడం, తర్వాత రోడ్లో షూటింగ్ అని ఒక మొబైల్ ఏసీ బాక్స్లా తయారు చేసి త్రూఅవుట్ ఫిలింని చేసాం. తర్వాత దాన్ని ఏంటంటే మేకప్ వేయడం ఎంతసేపు, రిమూవ్ చేయడం కూడా మినిమం 1 hour అవుతుంది. దానికి వేరే ఒక లిక్విడ్ ఉంటుంది, అది లేకపోతే తీయలేం, స్కిన్ అలా అంటుకుపోతుంది. అట్లాగూ నేనేం చేశాను, తర్వాత అతను వస్తాడు,
మన పాటికి మేకప్ మన పనిలో ఉంటాం. ఆడికి బోరు కొడితే అతను రాకపోతే ఏమైపోతామని నా అసిస్టెంట్గా శరత్ అని ఉంటే తను ఎంగేజ్ చేసి అతని కంపెనీ ఇవ్వడానికి త్రూఅవుట్ అతను అరేంజ్ చేశాను. కంపెనీ అక్కడ బయటికి వెళ్ళినా మాట్లాడానా టైం కానీ సినిమా లోపు అతను మేకప్ నేర్చుకున్నాడు. లాస్ట్ డే ఆఫ్ ద ఫిలిం హాంకాంగ్లో తీసాం ఒక షార్ట్. టెలిఫోన్ మాట్లాడి ఎలా రోడ్డు మీద వెళ్ళిపోతారు. దానికి అతను బుజ్జి అని కమల్ గారి పర్సన్ వాళ్ళిద్దరు నేర్చుకున్నారు. లాస్ట్ అతను పిల్లల 1 డేకి వీళ్ళిద్దరే చేశారు లాస్ట్ డేకి. దానివల్ల కమల్ గారు ఒకసారి దారి ఏర్పడింది కాబట్టి మామనే సత్యభామన్ అవేశాన్ముఖికి మళ్ళీ ఆయన హ్యాట్స్ ఆఫ్ టు కమల్ గారు. ఎందుకంటే అంత ఓపిక నేను చూసాను ఇండస్ట్రీలో ఒక రామారావుకి ఓపిక. మైథాలజీ సినిమాలు బ్లూ మేకప్ 3 hours 4 hours కూర్చొని ఆర్నమెంట్స్ అన్ని పెట్టుకొని అట్లా ఈ సినిమా ఫుల్గా చేశారు. మళ్ళీ బామనే సత్యమని చేశారు. అది వేరే డిఫరెంట్. ఇదంతా లేడీ గేటప్ షేవ్ చేయాలి, ఆయన 2 ఇలా చేయాలి. మళ్ళీ దాన్ని చాచాపోర్ట్ అని హిందీలో చేశారు. మళ్ళీ దశావతారంలో అన్ని గెటప్లు చేశారు. అసలు ఎంతో ఫ్యాషన్ ఎలా ఉంటే కానీ అంత అలాంటి మామూలు వాళ్ళు ఆర్టిస్టులు చేయలేరు. సో సినిమాల పాటల గురించి చెప్పండి. ఎందుకంటే సినిమా హిట్కి పాటలు కూడా ఒక కారణం. రెహమాన్ గారి మ్యూజిక్ కానీ పాటలే. నాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఫస్ట్ పేరు పాట రాసిన దాంట్లో ఫస్ట్ షూటింగ్ చేసిన దాంట్లో అది రేటెడ్ డ్రెస్ మేము వేస్తే డైరెక్ట్గా లోపల షూటింగ్ జరుగుతుంది. తెలుగు ఫ్లోర్ బయట కూర్చొని రాశాను నేను. సో ఆ సాంగ్ని టాప్ మోడల్స్ ఇండియాలో అందరూ ఒక్కొక్కరు హీరోయిన్లా ఉంటారు. 20 మంది బాంబే నుంచి మోడల్స్ పిలిపించాం. వాళ్ళందరికీ 5 స్టార్ హోటల్. అసలు ఇండస్ట్రీలో పెద్ద టాక్ అయిందనమాట. డాన్సర్స్ అని 5 స్టార్ హోటల్లో పెట్టామని పెట్టారు. తర్వాత నాకు యూనియన్లో కూడా కొంచెం గొడవ అయింది. వచ్చి లోపలికి వెళ్ళాలి, డాన్సర్స్ కాదు మోడల్స్ మీరు చెక్ చేయాలంటే నేను వెళ్ళడానికి కుదరదని చెప్పాను. దానికి ఏం కావాలో నేను చెక్ ఇస్తాను, మీరు నాన్ యూనియన్ మెంబర్స్ అని టెంపరరీ మెంబర్షిప్ అంటే తీసుకోండి. మాకు పైగా కొంతమంది డాన్సర్స్ని కూడా పని లేకపోయినా లోపల ఉన్నారు. మాకు కావాల్సింది సీక్వెన్స్కి కావాల్సిన వ్యక్తులు కావాలి. ఇక్కడ మీరు యూనియన్లో లేరు కదా అని టాప్ మోడల్స్ని పెట్టి ఆ సాంగ్ తీసాం. అక్కడ ఆ సాంగ్ తర్వాత టెలిఫోన్ ద్వారా నవ్వేదాన్ని ఫస్ట్ టైం ఆస్ట్రేలియా కంట్రీలో చేసాం. కంగారులు ఇవన్నీ ఆ కంట్రీకే టూరిజమే డెవలప్ అయింది. తర్వాత చాలామందిని ఫ్రీ వీసా చాలామంది వెళ్ళడం మొదలుపెట్టారు ఆస్ట్రేలియాకి ఆ సాంగ్ వల్ల. ఆ సాంగ్ తర్వాత స్వతంత్రం తెప్పలేళ్ళిపోయాక దానికంటే ఒక పెద్ద బ్రిటిష్ స్టాచ్యూని ఫైర్ చేసేటట్టు కావాలి, దాన్ని చేయాలి. మా సైట్లో చేస్తే మొదలుపెట్టాం. ఎలక్షన్ పీరియడ్ అది. ఎలక్షన్ పీరియడ్ ప్లాస్టర్పాసింగ్ కావాలి. అసలు అన్ని ఆర్చులన్నీ చేసి ఎలక్షన్కి అంతా ఎక్కడ దొరకలేదు ఊర్లో. ఎక్కడెక్కడ తిరిగినా ఎక్కడో కొన్ని బస్తాలు తెస్తే అవన్నీ డూప్లికేట్. బొమ్మ చేస్తే ఇరిగిపోతుంది. ఇంక వేరే దారి లేక లారీలో తీసుకుని స్కెల్చర్ని సంజు కోటకెళ్ళి అక్కడే గ్రౌండ్లో పెట్టి అక్కడితో తరుణి గారితో చెప్పి ఆయన మట్టితో మిగతా మిక్స్ ప్లాస్టర్ అన్ని మిక్స్ చేసి అక్కడ చేసాం. ఫైనల్గా వి షాట్ దట్ ఆ సాంగ్. అంత హ్యూజ్ డాన్సెస్ ఇప్పుడు ట్రైలర్లో చిన్న షాట్ ఉంది, అది చేసాం. తర్వాత పచ్చని చిలకలు తోడంటే అది లేడీస్కి ఫ్యామిలీస్కి చాలా బాగా నచ్చిన సాంగ్. తర్వాత మాయా మచ్చింద్ర సాంగ్ అది వచ్చి జోధ్పూర్లో ఇప్పుడు 5 స్టార్ హోటల్ అయింది, పెద్ద ప్యాలెస్. దాంట్లో గ్రాఫిక్స్ వర్క్ ఉంది, రకరకాల కమల్ గారు వాళ్ళిద్దరితో. సో ఫస్ట్ టైం ఇంకోటి ఏంటంటే అంతవరకు ఇండియన్ స్క్రీన్లో డబుల్ యాక్షన్ డబుల్ రోల్ రామారావు, నాగేశ్వరరావు, ఎంజీఆర్, శివాజీ అందరూ ఎవరు చేసినా హిందీ సినిమాలు చేసినా ఒకళ్ళు ఒరిజినల్ ఒకళ్ళు డూప్ ఉంటారు ఎప్పుడు. కానీ ఫస్ట్ టైం టోటల్ డబుల్ రోల్ అంతా బ్లూ మ్యాట్లో షూట్ చేసాం. దాంట్లో ఎస్పెషల్లీ రెండు సీక్వెన్స్లో మార్చరీలో ఫైనల్ కొడుకుని చంపడానికి ఫాదర్ వస్తే ఇద్దరు క్రాస్ అవుతారు ఇలా డామ్ టైమ్ ఎవర్ సన్ అని ఇద్దరు మాడుకుంటారు. ఆ సీను పచ్చని చిలకల తోటలో అతను గుర్రం మీద ఊతుంటే ఆయన డాన్స్ చేస్తూ చుట్టూ ఎదురు ఒక ఫ్రేమ్లో ఎదురు ఉంటారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇటు ఒరిజినల్ ఉంటే డూప్, ఇటు ఉంటే ఇలా అలా తీస్తాం సినిమా అంతా. కానీ ఈ సినిమాలో టోటల్ బ్లూ మ్యాట్లో షూట్ చేసాం. అసలు చాలా వండర్స్ క్రియేటెడ్ ఇన్ ద మూవీ. గ్రేట్ టు శంకర్ గారు. తర్వాత రెహమాన్ గారితో గురించి చెప్పాలి. నేను రెహమాన్ గారి దగ్గర చాలా నేర్చుకున్నాను సౌండ్ మీద రాయడం. నాకు 2 సాంగ్స్ రాయడానికి గురువులు, ఒకటి రాజశ్రీ గారు, తర్వాత కొన్ని విషయాలు రెహమాన్ గారి దగ్గర తెలుసుకున్నాను. అందుకని నేను రైటర్గా బయటగా ఏం రాయలేదు, నా సినిమాల వరకు నా సాటిస్ఫాక్షన్ కోసం అని రాశాను. అవన్నీ పెద్ద హిట్ అయినాయి సాంగ్స్ అన్నీ. అందులో ఒకే ఒకళ్ళు నెల్లూరు నిర్జన పెద్ద హిట్ అయింది, నాకు నచ్చింది. ఆ తర్వాత స్ట్రైట్ ఖుషీలో కానీ బృందావన్ గారిలో కానీ మా సినిమాల వరకు నేను ఎక్కడ బయటికి రాయాలనే కాదు రాసి అవన్నీ చాలా ఈజీగా పాడుకున్నట్టు నాకు తెలిసిన లాంగ్వేజ్ తోటి పెద్ద హిట్ అయినాయి అనమాట. సో దిస్ ఇస్ భారతీయుడ్ ఈజ్
నాకు మెమరబుల్ ఫిలిం, మర్చిపోలేని ఫిలిం, మంచి పేరు తెచ్చిన ఫిలిం, చాలా నేర్చుకున్న ఫిలిం. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ 28 years తర్వాత రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇవాళ ట్రైలర్ చూస్తే కలరింగ్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఇవాళ ఆ లెవెల్కి ఇప్పుడు కూడా సినిమాలు వస్తాయా అనే లెవెల్, మ్యూజికల్గా కానీ అన్ని విధాలుగా కొత్త సినిమాలానే ఉంది. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద మళ్ళీ అగైన్ చూస్తారని, మంచి హిట్ అవుతారని, ఆదరిస్తారని. పైగా మొన్నటిదాకా తెలుగులో ఖుషి, బృందావన్ కాలనీ, తమిళ్లో విజయ్ సినిమా, గిల్లీ చేసాం. ఇది తెలుగు తమిళ్ రెండు ఎట్ ఎ టైం రిలీజ్ చేస్తున్నాం. మళ్ళీ రీ రిలీజ్ రెండు లాంగ్వేజ్లో ఎట్ ఎ టైం రిలీజ్ చేస్తాం. మేబీ హిందీ కూడా చేయాలి, కానీ ముందు 2 లాంగ్వేజ్ చేస్తున్నాం. సో అగైన్ గోయింగ్ టు హిట్ ద బాక్స్ ఆఫీస్ 2 languages. అంటే ఒకటి సార్, ఇప్పుడు భారతీయుడు ఇండియన్ సినిమా అంత హిట్ అయింది. జనరల్గా ఇండియన్ 2 చేసేటప్పుడు ఎవరైనా రత్నం గారే ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తారు అని బిగినింగ్లో వచ్చింది. ఎందుకు మీరు చేయలేకపోయారు? సో మళ్ళీ పార్ట్ 2 నేను ఎందుకు చేయలేదని అడిగారు. నేను ప్రతి సినిమా ఎవరైనా సరే ఒక పెద్ద హీరోతో సినిమా చేసేటప్పుడు ఆ హీరోకి ఎంత మార్కెట్ ఉందో ఎవరైనా సరే ఆ మార్కెట్లో సినిమా తీయడం ఒక స్టైల్. నా స్టైల్ ఏంటంటే స్క్రిప్ట్ ఎంత డిమాండ్ చేస్తుందో అంతవరకు ఖర్చు పెట్టి తీయడం నా స్టైల్. సో అలా చేసిన దానివల్ల నా లైఫ్లో నెంబర్ ఆఫ్ సక్సెస్ 90% మోర్ దెన్ ఆల్ ఫిల్మ్స్ ఆర్ హిట్. కానీ దానివల్ల నేను ఎవరికి ఒక సినిమాను ఆగలేదు, ఒక సినిమాను ఇది చేయలేదు. ఒక చిన్న గ్యాప్ మధ్యలో వచ్చింది. ఇప్పుడు పార్ట్ 2కి వచ్చేలాగే బడ్జెట్ ఇవాళ పరిస్థితుల్లో చాలా హై, అన్నీ పెరిగినాయి. సో అందువల్ల అదే ఒక్కటే రీజన్ కాదు. శంకర్ గారు దీనికి ముందు రోబోట్ 2 లైకా ప్రొడక్షన్కి చేశారు. సో వాళ్ళతోటి ఈ సినిమా చేయడానికి నేనే వాళ్ళకి పార్ట్ 2 వాళ్ళకి ఇచ్చి తెలుగు నేను చేద్దాం, నా సినిమా కదా, తమిళ వరకు వాళ్ళు చేస్తారు, తెలుగు నేను చేద్దాం అనుకొని తెలుగు కూడా అగ్రిమెంట్ కూడా రాశారు. మొన్ననే నేను తర్వాత ఇప్పుడు మన హరిహర వీరమల్లో ఉన్నాను. నేను చేస్తే ఏంటంటే ఫైనాన్షియల్గా కాదు, నేను చేస్తే నేను ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ నేనే సాంగ్స్ అని రాసి డబ్ చేసి మళ్ళీ రిలీజ్ చేసి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్తో ఉండే సినిమా కాబట్టి ఆ టైం లేదు కాబట్టి నేను చేయట్లేదు, మీరే చేయమని చెప్పాను. అందుకని అప్పుడు తమిళ్ నేను ఆడియో రిలీజ్కి వెళ్ళాను రోబోట్ దుబాయ్కి. అప్పుడు లైకాను కలిసి వాళ్ళని చేయమని పర్మిషన్ ఇచ్చాను. తెలుగు నేను చేద్దాం అనుకుని ఇప్పుడు తెలుగు కూడా చేయట్లేదు. అట్లీస్ట్ ఇప్పుడు మళ్ళీ భారతీయుడు పార్ట్ 1 కింద ఇది రిలీజ్ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్ ఇది ప్రీ రిలీజ్ లాగా సినిమాకి ఒక ప్రమోషన్ లాగా పార్ట్ 1 రిలీజ్ అవుతుంది. 1 monthలో పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. పార్ట్ 2 తర్వాత పార్ట్ 3 కూడా వాళ్ళు చెప్తాను, నేను అనౌన్స్ చేయకూడదు కానీ కూడా రాబోతుందని విన్నాను. సూపర్. సో పార్ట్ 3లో ఏమన్నా ఉంటుందా మరి మీ కాంట్రిబ్యూషన్ ఏమన్నా? లేదు, 2 కలిపి పెద్ద సినిమాలాగా బాహుబలి లాగా అలాగా ఉంటుంది కదా. పార్ట్ 2 ముందు రిలీజ్ అవుతుంది. సో అందువల్ల నేను చేయలేదు. కానీ చేయకపోయినా మన బేబీ మన సినిమా డెఫినెట్గా శంకర్ గారు మొన్న మాట్లాడాను, మీరు చూడండి మీకు చాలా బాగా నచ్చుతుందని చెప్పారు ఆయన. లైన్ తెలుసు నాకు. సో దాని కంటిన్యూషన్ ఎలా స్టార్ట్ అవుతుందని డెఫినెట్గా ఆయన థాట్స్ చాలా పెద్ద రేంజ్లో ఉంటుంది అనుకుంటే సినిమా. సో మీరు ఇప్పుడే హరిహర వీరమల్లు అన్నారు, ఎంతవరకు వచ్చింది? హరిహర వీరమల్లు మొన్న టీజర్ చూశారు అందరూ ఏంటంటే సినిమా జరుగుతుందా జరగదా, ఎంతవరకు వచ్చింది ఏంటి అని రకరకాల గ్యాసిప్స్ అని కాదు, వాళ్ళ తప్పు కూడా కాదు, డిలే అవ్వడంతో కారణంతో అనుకుంటున్నారు వాళ్ళు. యాక్చువల్గా మేము అప్డేట్ ఎప్పటికప్పుడు మేము ఉన్నాం, మేము వస్తున్నాం, మేము చేస్తున్నాం, ఇది ఇక్కడ ఉంది అని ప్రతిసారి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతుంది కదా, అసలు ఎందుకు ఇంత డిలే? కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలే అంటే ఇది పెద్ద సినిమా. ఇప్పుడు బాహుబలి ఎన్ని సంవత్సరాలు చేశారు, RRR ఇట్ ఈస్ ఎ బిగ్ ఫిలిం, ఒకటి నెంబర్ 1. అందులో కళ్యాణ్ గారు లాంటి ఆర్టిస్ట్తో చేయడం ఒకటి. ఫస్ట్ వకీల్ సాబ్ తోటి 2 సినిమాలు ప్యారలల్ చేద్దాం, షార్ట్ టైంలో అయిపోతుంది, ఆయన క్యారెక్టర్ తక్కువ అని మొదలుపెట్టి 2 జరుగుతూ వచ్చాయి. తర్వాత ఒక్కదాని మీద ఉండలేరు కదా, మేము ఉన్నాం. తర్వాత భీమ్లా నాయక్ మొదలుపెట్టి 2 ప్యారలల్గా అందరూ 2 జరిగాయి. తర్వాత సెకండ్ కరోనాలో ఆయన కరోనా వచ్చింది, చాలా సివియర్గా వచ్చింది, అది రికవర్ అవ్వడానికి టైం పట్టింది. ఆ తర్వాత 2 సినిమాలు ప్యారల్గా చేయలేమని అది ఫినిష్ చేసి ఆ తర్వాత మా షూటింగే చేశారు.
దాదాపు ఆయన ఇప్పటికి 85 డేస్ పనిచేశారు ఆయన ఈ సినిమాకి. లేకపోతే మన టీజర్ చూశారు కదా, ఎంత పెద్ద టీజర్. ఆ తర్వాత చిన్న షార్ట్ టైంలో ఆయన ప్యారలైజ్ చేసి లోపు ఎలక్షన్ వచ్చింది. ఫస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఇంకా మ్యాక్సిమం 20-25 డేస్, 22 డేస్ 25 డేస్ పార్ట్ 1 అయిపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకో 25 డేస్ చేస్తే పార్ట్ 1 అయిపోద్ది. సో 2 పార్ట్లు కాబట్టి మిగతా పార్ట్ 2 కూడా ముందు పార్ట్ 1 రిలీజ్ చేశాక తర్వాత కదా అది. సో 25 డేస్ చేస్తే అయిపోతుంది. రిజల్ట్ అయిన తర్వాత ప్రిపేర్గా ఉన్నాం. ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు మొదలుపెట్టి ఫినిష్ చేస్తాం. బహుశా పోస్ట్ ప్రొడక్షన్ చేసి బై అక్టోబర్ ఆ టైంలో రిలీజ్ చేస్తాం. సో ఇది ఆల్రెడీ మొన్న చూసినప్పటికే తెలిసింది సినిమా ఎలా ఉంటుందని. అప్పుడు దాకా ఎవరికి తెలియదు. అంటే ఫస్ట్ ఇప్పటికే చాలా మెటీరియల్ ఇచ్చాం మేము. ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసాం, తర్వాత కుస్తీ మీద ఒక గ్లింప్స్ చేసాం, తర్వాత అప్పుడప్పుడు షూటింగ్లో జరుగుతున్న విజువల్స్ చిన్న చిన్న ఆయన ప్రాక్టీస్ అన్ని షార్ట్లు వేస్తున్నాం. ఇప్పుడు ఒక పెద్ద టీజర్ రిలీజ్ చేసాం. ఇప్పుడు మొత్తం సినిమా అంతా చూపించేయలేం కదా. ఇది ఇంత చూపించామంటే టీజర్లోనే అప్పుడు సినిమా ఎంత ఉంటుంది అనేది అర్థం చేసుకోగలరు. సార్, క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల డైరెక్టర్ గారు తప్పుకున్నారనేది బాగా ప్రచారంలో ఉంది. ఇందులో వాస్తవం ఎంత? కాదు, ఇప్పుడు ఆయన కానీ మేము కానీ డిఫరెన్స్లో ఆయన తప్పుకున్నారని కానీ మేము కానీ ఎవరేం చెప్పలేదు, బయట వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు టైం అందరు మీరే చెప్పారు చాలా టైం పట్టిందని. సరే, ఆయనకి కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు సినిమా చేస్తున్నారు ఆయన. అందువల్ల ఆయనే చెప్పారు ఆయన ఇష్టంతో. సరే, మీ సన్ జ్యోతి కూడా తను మొదటి స్క్రిప్ట్ తెలుసు, అన్నీ తెలుసు, తను డైరెక్టర్. ఇప్పుడు అందరికీ ఉన్న జరుగుబాటు కావాలి కదా, న్యాయం అదే. సో అందుకని హీరో గారు కూడా తెలుసు. చాలా ఒక్కోసారి ఒక సినిమాకి 3 డైరెక్టర్, హాలీవుడ్లోనే 3 డైరెక్టర్ 4 తప్పుకోవడం తోసేయడం ఏం లేదు. 3-4 డైరెక్టర్లు కూడా చేస్తారు. అంటే మీరు ఎటు ఉంటారు కదా. అది న్యాచురల్. కళ్యాణ్ గారు డైరెక్టరే, నేను డైరెక్టరే, జ్యోతి డైరెక్టరే, అందరం ఉన్నాం కాబట్టి అంత ఈజీగా సినిమాని ఏదో వదిలిపెట్టేవాళ్ళని ఇలాంటి సినిమాలు తీయం కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బ్లాక్ బస్టర్. సినిమా చాలా బాగుంది, చాలా పెద్ద రేంజ్లో ఉంటుంది. ఖచ్చితంగా త్వరలో ఫినిష్ చేస్తాం. ఖచ్చితంగా సినిమా ఇయర్లో రిలీజ్ అవుతుంది. ఇట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి చాలా ఇంతవరకు అయినటువంటి గెటప్లు అందరూ ఆల్రెడీ చెప్తున్నారు, గెటప్లో చూడలేదు సార్. అసలు మొన్న టీజర్లో చూస్తే 2 చేతులతోటి కత్తులతో ఫైట్ చేసి ఎవరు చేయలేరు అలాగూ. ఆయన ఈ సినిమాకి చాలా కష్టపడారు కళ్యాణ్ గారు. ఒక క్లైమాక్స్ సీక్వెన్సే దాదాపు ఒక సీక్వెన్స్ 50-60 రోజులు చేశాం. సో దాన్ని బట్టి సినిమా ఈ రేంజ్లో ఉంటుందని అర్థమవుతుంది. అవును, ఇంతకు ఇందులో కళ్యాణ్ గారిది సింగిల్ రోలా డ్యూయల్ రోలా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అనిపించింది. అంటే 2 పార్ట్లు అనగానే ఒక డౌట్ వచ్చింది, అందుకని. డబుల్ రోల్ కాదు, సింగిల్ రోలే. ఇక్కడ వరకు ఒక జర్నీ అవుతుంది, అక్కడి నుంచి ఒక జర్నీ ఉంటుంది, అంతే కదా. ఓకే సార్, మీరు అన్నట్టే హరిహర వీరమలు డెఫినెట్గా టీజర్ చూసిన తర్వాత ఫ్యాన్స్కి కూడా మంచి పునకాలు వచ్చినాయి, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇకపోతే మొన్న ఎలక్షన్స్కి మీరు జనసేన తరపున తిరుపతికి ఇన్ఛార్జిగా వెళ్ళారు కదా. సో మీరు జనసేనకి లభిస్తున్న ఆదరణ పట్ల ఏం చెప్తారు? ఎందుకంటే తిరుపతి ఒక హోలీ ప్లేస్, ఇంపార్ట్ అయిన అందరికీ. నేను ఒక డివోషనల్ పర్సన్. నేను 41 ఇయర్స్గా అందరికీ చెప్తాను, 41 ఇయర్స్గా శబరిమలకి వెళ్ళాను, 42 ఇయర్స్ వెళ్ళాను. తిరుపతి అంటే అందరికీ అభిమానం. ఆ తిరుపతి సీటు కళ్యాణ్ గారికి అడిగి కోరి చంద్రబాబు గారు అడిగి చెప్పారు, తీసుకున్నారు. సో ఆ సీట్ ఎలాగైనా గెలవాలి, ఇంపార్టెంట్ ప్లేస్. అక్కడ ఎక్కువ మంది తెలుసు, కాపులు ఉన్నారు, చిరంజీవి గారు కూడా అక్కడే గెలిచారు. సో అది ఇంపార్టెంట్ ప్లేస్. అందువల్ల మా బంధువులు ఉన్నారు చాలామంది. తర్వాత క్యాండిడేట్ కూడా మా ఇంటి పేరు. అందువల్ల ఇంట్రెస్ట్ తోటి సరే అందరూ పిఠాపురం వెళితే కళ్యాణ్ గారి ఇష్టంతో కళ్యాణ్ గారు చెప్పారు మీరు తిరుపతి వెళ్ళండి అన్నారు. అందుకని తిరుపతి వెళ్ళాను. నేను తిరుపతి వెళ్ళి అక్కడ చూశాను అక్కడ ఏంటని చూసి అక్కడ ఉంటాయి ప్రతి చోట పార్టీ, పొలిటికల్ పార్టీ అంటే ఎవరికాళ్ళకి ఏదైనా ఉంటాయి కదా. అందువల్ల నేనేమి అగ్రెసివ్గా ఏమి మాట్లాడలేదు, చేయలేదు, పార్టిసిపేట్ చేయలేదు. బట్ సూపర్వైజేషన్ లాగా వెళ్ళి చూశాను. అది ఏంటి సార్ మీ అంచనా ఏంటి ఈసారి ఎలక్షన్స్లో వచ్చే రిజల్ట్స్ మీద మీ అంచనా ఏంటి? ఇంకెందుకు 4 రోజులు ఉంది.
ఈ 4 రోజుల్లో చూడబోతున్నాం. ఈలో నేను చెప్పేది ఏమన్నా అందరికీ రకరకాల మీడియాలో రకరకాలుగా ఒకరోజు కూటమి ఫామ్ చేస్తుందంటే, ఒకరోజు లేదు మేమే ఫామ్ చేస్తుందా అంటారు. అది ఇంట్రెస్ట్గా రన్ అవుతుంది. ఇంకా ఎదురు చూసేది ఇంకా 4-5 రోజుల రిజల్ట్ తెలుస్తుంది కదా. ఓకే, భారతీయుడు రిలీజ్ మీద మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? యాక్చువల్గా నా ఉద్దేశం ఇంకొక నేను ఎప్పుడు రిలీజ్ చేస్తే ఒక 15 డేస్ అన్న టైం తీసుకుని ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తాను. ఇప్పుడు అర్జెంట్గా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, పార్ట్ 2 13th రిలీజు. నేను ఈ బయట మీరు చెప్పినట్టు ఎలక్షన్లో ఉన్నాను. తర్వాత మెటీరియల్ 4K చేసి రెడీ అవ్వలేదు. తర్వాత 13th చేద్దాం కరెక్ట్ 1 month ముందు. 13th తమిళ్లో 2 లాంగ్వేజ్ చేయాలి కాబట్టి ధనుష్ సినిమా సన్ టీవీ వాళ్ళ రిలీజ్ ఉందని, దానికి డైరెక్ట్ ఆపోజిషన్ వద్దని. తర్వాత 20వ తారీఖు చేద్దామంటే 27వ తారీఖు వచ్చి ప్రభాస్ సినిమా ఉంది కల్కి, తెలుగులో అన్ని థియేటర్లు ఆక్యుపై చేస్తారు, రిలీజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని 7వ తారీఖు చేయాల్సి వచ్చింది. ఇంకో 1 వీక్ ఉంటే ఇంకా ప్రమోషన్కో దానికో డెఫరెంట్గా, అంటే ఇప్పుడు ఇవాళ మనం అనుకుంటాం ఇవాళ ఏదో రిలీజ్ చేసి అందరూ చూసేసి ఉంటారు, చూడరు. ఇట్ విల్ టేక్ టైం. అది నేనే తెలిసిన వాళ్ళు చూసామంటే నేను చూడలేదే వచ్చిందా అని అడుగుతారు జనరల్గా. అదే నేను మొదటి నుంచి ప్రాక్టికల్ నా ఎక్స్పీరియన్స్ అది. ఆడియో క్యాసెట్ రిలీజ్ అయినా లేదైనా సినిమాలో ట్రైలర్ వచ్చినా సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి మన ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంటుంది. సో బట్ చూసిన వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతా చాలా బాగుంది. అసలు లెజెండరీ మూవీ, అసలు ఎన్ని సంవత్సరాలు చూసిన తర్వాత అయినా కొత్తగా ఉంది, అద్భుతంగా ఉంది అని ఆల్రెడీ చాలామంది ఈ సినిమా చూడాలని ఎదురు చూస్తున్నాం అనే ఫీడ్బ్యాక్ వస్తుంది. ఖచ్చితంగా సినిమా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే బాగలేదు అనటానికి ఇందులో ఏం లేదు. సాంగ్స్ బాగున్నాయి, పిక్చర్ బాగుంది, మెసేజ్ ఉంది, గ్రేట్ ఆర్టిస్టులు ఉన్నాయి, గ్రేట్ టెక్నీషియన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడే పెద్దగా సెన్సేషనల్ మూవీ అయింది కాబట్టి డెఫినెట్గా సినిమా బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఇట్లా రిలీజ్ చేస్తున్నామని శంకర్ గారికి కమల్ హాసన్ గారికి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? అని హ్యాపీ ఫీల్ అయ్యారు. శంకర్ గారు అయితే మీరు ఇండియా మొత్తం అన్ని లాంగ్వేజ్లో చేయండి అన్నారు. అన్ని లాంగ్వేజ్లో చేయండి, సినిమా రిలీజ్ ముందు చేస్తే డెఫినెట్గా హ్యాపీ కదా. ఇప్పుడు దాని ముందు ఇంకో సినిమా 28 ఏళ్ల ముందు సడన్గా పార్ట్ 2 వచ్చే బదులు 28 ఏళ్ల తర్వాత పార్ట్ 1 వచ్చి గుర్తు చేసి పార్ట్ 2 రావడం అనేది ఇప్పుడు ఆ సినిమా కూడా ముందు ఇది ఒక చెప్పకుండా ప్రమోషనే కదా. ఇది చూసి ఇమీడియట్గా పార్ట్ 2 చూస్తారు కదా, అందువల్ల కంటిన్యూషన్ సినిమా కనెక్ట్ అవుతారు కదా, అది ఈజీ. ఇంకా ఓకే సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ భారతీయుడు రిలీజ్ సక్సెస్ అవ్వాలి, అలాగే పవన్ గారితో మీరు తీస్తున్న హరిహర వీరమల్లు కూడా ఈ ఏడాదే రిలీజ్ అయ్యి మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. భారతీయుడు చూసి అందరూ ఆదరించాలి. మీ రివ్యూస్, మీ ఒపీనియన్స్ అందరూ చెప్పాలి. ఖచ్చితంగా అందరికీ ఇంతకుముందు నచ్చింది ఈ జనరేషన్, ఇప్పుడు కొత్త జనరేషన్ కూడా ఖచ్చితంగా చూడనాళ్ళు, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టినాళ్ళు, చిన్న వయసు 5-10 ఏళ్ళలో ఉన్నవాళ్ళు కూడా ఈ సినిమా ఖచ్చితంగా, ఎందుకంటే నాకు ఈ మధ్య ఎక్స్పీరియన్స్ 3 సినిమాలు రిలీజ్ చేసి 3 సూపర్ హిట్స్ అయినాయి. థియేటర్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అందరూ సార్ థ్యాంక్స్ సార్, ఖుషి మేము సోషల్ మీడియాలో చూసాం కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ దొరికింది సార్ ఈ సినిమాలో అని చెప్పి అన్నారు. అట్లాగే మొన్న తమిళ్లో విజయ్ సినిమా గిల్లీ రిలీజ్ చేశాం, బ్లాక్ బస్టర్ అయింది. అసలు పూనకాలి థియేటర్లో డాన్సులు చేశారు. అసలు ఇవాళ ఇండియన్ స్క్రీన్లో రిలీజుల్లో అవతార్, టైటానిక్ ఇవన్నీ పాన్ ఇండియా అయితే ఒక్క తమిళ్లో గిల్లీ రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ రికార్డ్గా హిట్ అయింది. అట్లాగే భారతీయుడు ఇప్పుడు తెలుగు, తమిళ్ 2 లాంగ్వేజ్లో ఎట్ టైం రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. నా సినిమాలన్నీ వాల్యుబుల్ ఫిల్మ్స్ ఇంకా చాలా ఉన్నాయి, బాయ్స్ కానీ ఇంకా ఒకే ఒకటి తెలుగులో, రన్ను, ధూలు తమిళ్లో, ఇలా చాలా సినిమాలు అన్ని వాల్యుబుల్ ఫిల్మ్స్, అన్ని సూపర్ హిట్ ఫిల్మ్స్ అన్ని. మరి వాటన్నిటి రిలీజ్ ఏంటి వరుస పెడతారా? డెఫినెట్గా టైం చూసి గ్యాప్ చూసి కంటిన్యూగా అన్నీ రిలీజ్ చేస్తాం. ఓకే సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో భారతీయుడు 2కి ఒక కర్టెన్ రైజర్ లాగా ఈ భారతీయుడు రిలీజ్ అయ్యి మంచి సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. యా, చూశారు కదా మన రత్నం గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.